బార్డర్కి కూడా వెళ్ళి జవాన్లను కలిసి వచ్చారు కదా, ఏంటి పరిస్థితి ఎలా ఉంది? మన జవాన్లు మన బేస్ మాత్రం వెరీ స్ట్రాంగ్ అమ్మ. మనం ఎందుకంటే మనం ఒకళ్ళ మీద దూకుడుకు మనం వెళ్ళాం. మన నైజమే మంది, మన మీదకి వస్తే వదిలిపెట్టాం, మనంగా ఒకళ్ళ పెట్టడానికి వెళ్ళాం. ఆ పొజిషన్ అప్రమత్తంగా ఉంది. అలాంటి మనకు ఇవాళ ఉన్న పవర్ఫుల్ కంట్రీ ఇవాళ ఆయుధ సామాగ్రిలో మనం చాలా పవర్ఫుల్గా ఉన్నాం. ఇవాళ మన బ్రహ్మోస్ వదిలేదాకా వాళ్ళ ఎవరికి తెలియదు బ్రహ్మోస్ పవర్ ఏంటని. మరి న్యూక్లియర్ మేము మా దగ్గర ఉంది, మేము ఇప్పుడు ఆ బూచి చూపిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు చేసి. దానికంటే పవర్ఫుల్ అంటారా న్యూక్లియర్ కంటే? పవర్ఫుల్ న్యూక్లియర్ బేస్ను కూడా చాలా చెదురు చేయగలదు బ్రహ్మోస్. అంత పవర్ఫుల్ అంత ఉంది. ఇంకా ఉన్నాయి, ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. S-400 చాలా ఉన్నాయి. మనం వాడింది ఇంతవరకు వాడింది చాలా తక్కువ, చాలా లిమిటెడ్గా వాడాం. దానికే బెంబేలు అయిపోయారు. మన దగ్గర ఉన్న ఆయుధ సామాగ్రి పవర్ఫుల్ ఆయుధ సామాగ్రి వాడంటే అసలు బూడిదైపోతుంది పాకిస్తాన్. వాళ్ళే అది అడుక్కు తినే దేశం. దానికి అసలు ఎంత భారతీయులందరూ ఒక్కసారి కాండ్రించి ఉమ్మూస్తే ఆ ఉమ్ములో కొట్టుకుపోద్ది ఆ దేశం. అదొక దేశము. దానికి కాకపోతే ఏంటంటే ఇంటర్నేషనల్గా వాళ్ళు మన సరిహద్దు దేశం కనుక, మనం ఏంటంటే ఎంత విరోధి అయినా సరిహద్దు దేశం కనుక మనం కొంచెం సంయమనం పాటిస్తున్నాం. సంయమనం పాటించాల్సిన బాధ్యత ఉంటుంది ఏ దేశానికైనా. సంయమనం పాటిస్తున్నాం. ఆ సమయానికి ఓర్పు హద్దు ఉంటుంది. వాళ్ళ హద్దు రేఖలు చెరిపేస్తున్నారు. వాళ్ళ కర్మ. వాళ్ళ కనుక బుద్ధి జ్ఞానం ఉంటే వాళ్ళ ప్రజల మీద, వాళ్ళ దేశం మీద వాళ్ళకి ఏమన్నా ఉంటే బుద్ధిగా అసఫ్ సయ్యద్ని, ఆజర్ని అప్పచెప్పేసేసి వాళ్ళ మిగతా టెర్రరిస్ట్ క్యాంప్స్ మనం ఐడెంటిఫై ఆధారాలతో చూపించాం. అవన్నీ వాళ్ళు క్లియర్ చేసి POK మీకు ఇచ్చేస్తున్నాం, మా పని మేము చూసుకుంటాం, మీ పని అని వస్తే, లేదనుకోండి విల్ గో అటాక్. మనం అందుకనే క్లీన్గా చెప్పేస్తాం, ఎవరి మీడియేషన్ కూడా వద్దండి. సో డెఫినెట్గా విల్ గో అండ్ అటాక్. ఇవాళ చర్చలు అందుకనే పొద్దునే జరగాల్సింది. వాళ్ళు ఇవన్నీ ఆలోచించుకుంటారు. ఇవన్నీ ఆలోచించుకుని ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఏ రకంగా. వాళ్ళు ఏంటంటే మనలాగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండదమ్మా. అన్ని దొంగ మాటలు. ఎదురుగుండా ఒకటి మాట్లాడతారు, వెనకాల గతంలో కూడా గుర్తుందో లేదు, తాష్కెంట్ మనం వాజ్పేయి గారు వెళ్ళారు, నెక్స్ట్ కార్గిల్, అక్కడికి వెళ్ళి పిలిచి అలా ఉంటుంది. వాళ్ళంతా డొక్క తిరుగుడు, దొడ్డిదారి వ్యవకాలం. అవన్నీ మనం మిలిటరీకి తెలుసు, మన ప్రభుత్వానికి తెలుసు. సో వీళ్ళ మాటలు నమ్మరు కనుక అథెంటిక్గా వాళ్ళు పర్ఫెక్ట్గా వస్తే వాళ్ళ బతుకు బాగుంటుంది. లేకపోతే పాకిస్తాన్ అనేది ఈ దేశం ప్రపంచ పటంలో వాళ్ళ పాకిస్తాన్ ఉండదు. అది గ్యారంటీ. అది ఆ స్థాయికి వెళ్ళిపోతుంది. ఇంకా మనం అంత స్ట్రాంగ్గా ఉన్నాం. ఇవాళ చర్చలకు 5 గంటలకు వచ్చినాక వాళ్ళు ఏం చెప్తారు, ఖచ్చితంగా ఏ చెప్తారు వాళ్ళు న్యూక్లియర్ చెప్తారు. న్యూక్లియర్ ఇప్పుడు ఏంటి కొత్త స్లోగన్ ఏం మొదలెట్టారు, న్యూక్లియర్ ఈ వార్ వస్తే న్యూక్లియర్ వీళ్ళ చేతికి వెళ్ళిపోద్ది, టెర్రరిస్ట్ చేతికి వెళ్ళిపోద్ది. మొన్నటిదాకేమో మా దగ్గర న్యూక్లియర్ ఉంది మేము వచ్చేస్తాయి. ఇప్పుడు మాట మార్చారు. మా దగ్గర ఉందనే మాట మీ దగ్గర ఉన్నది మేము ఏం చేయగలం మాకు తెలుసు శక్తి చూశారు. ఇప్పుడు అందుకనండి టెర్రరిస్టుల చేతులకు వెళ్తుంది అని కొత్త స్లోగన్ మొదలెట్టారు. దాంతో అమెరికాని బతిమాలుకున్నారు. అమెరికా ఏదో దూరితే నోరు మూసుకోమని చెప్పాం మనం. సో అది వాళ్ళ న్యూక్లియర్ అనేది ఊళ్ళే బోగస్. అది ఉంది, అది ఏదో ఉన్న ఉప్పు అని మనాళ్ళు ఒక గట్టిగా ఊరితే పడిపోయే బాపుతుంది. దాన్ని ఈజీగా చేయగలం మనం. సో అవన్నీ తీసుకొస్తారు. ఇప్పుడు అవి తీసుకొస్తారు. ఇన్ కేస్ వాళ్ళు బెదిరిస్తున్నట్టుగా న్యూక్లియర్ వేసినా దాన్ని కూడా తిప్పికొట్టే అస్త్రాలు మన దగ్గర ఉన్నాయి. బ్రహ్మాండమైన అస్త్రాలు ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు సామధాన భేద దండోపాయాలమ్మ మన చాణక్య నీతి. మన దేశం ఆ చాణక్య నీతిలో నడుస్తుంది. వాళ్ళకి చెప్పాం, సామధాన భేదాలు చూపించాం, వింటలేదు. ఇప్పుడు వినకపోతే భేదం చూపిస్తున్నాం. ఇది కూడా వినకపోతే దండోపాయం. దండం శరణం వ్యక్తి ఉంది కదా, అంతే. దండోపాయమే జరుగుద్ది. అది ప్రజలు కోరుకోవట్లేదమ్మా. పాపం పాకిస్తాన్ ప్రజలు కోరుకోవట్లేదు. ఈ POKలో రివల్యూషన్ మొదలైంది. POK మేము భారతదేశంలో కలిసిపోతాం, మాకు వద్దు మీరు అని కలిసిపోతాం. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ జనాల్ని మతం పెడుతున్నారు. మతం సాకు పెట్టి మన ముస్లిమ్స్ అని పెట్టి కెలకటానికి వాళ్ళని అలా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చూస్తున్నారు. మనమేమో మతం పాయింట్ కాదు. మొన్న చాలామంది మొన్న ఇతర డిబేట్లో కూడా చెప్పారు, దయచేసి ఎవరు కూడా ముస్లిం హిందువులు అని మాట్లాడద్దు. ఇక్కడ భారతదేశం, పాకిస్తాన్. నా భారతదేశ పౌరుల్ని పాకిస్తాన్ టెర్రరిస్టులు కొట్టారు.
నా భారతదేశ పౌరుల రక్తాన్ని పాకిస్తాన్ టెర్రరిస్టులు కళ్ళదూశారు కనుక ఆ పాకిస్తాన్ టెర్రరిస్ట్కి గుణపాఠం చెబుతున్నాం. ఇక్కడ కొంతమంది కాశ్మీర్ ముస్లిమ్స్ సపోర్ట్ చేసి కాశ్మీర్ ముస్లిమ్స్ అని ఎందుకంటారు? వాడు భారతీయుడు. నా భారతీయుడికి అన్యాయం చేసి కూడా మరో భారతీయుడు సహాయపడ్డాడు అంతే. అక్కడ అలా చూడండి, హిందూకి ముస్లిం అనే మాట మాట్లాడకండి. వాడి దేశంలో కన్నా పాకిస్తాన్లో ముస్లిం కన్నా మన దేశంలో ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారు. వాడు 18 కోట్లు ఉంటే మనకి 20 కోట్లు ఉన్నారు. సో ముస్లిమ్స్ అని భారతీయులు పాకిస్తానీయులు. మన భారతీయులు దెబ్బ కొట్టారు, మనం పాకిస్తానీయులు దెబ్బ కొడుతున్నాం. అలాగే మాట్లాడాలి. ముస్లిం హిందువులు మాట్లాడకండి. వాడు అన్నాడు కదా మీరు హిందువుల ప్యాంట్ తీయండి అన్నాడు. వాడు ఏదో మాట్లాడాడు, మనం ఎందుకు మాట్లాడాలి? మనం భారతీయులుగా మాట్లాడదాం. నా భారత ప్రజలకి రక్తం కళ్ళ చూసాడు ఆ పాకిస్తానీయుడు, వాడు అంతా చూస్తాం అంతే. ఆ లెక్కలో మాట్లాడు. అదే ఆ లెక్కలోనే ప్రభుత్వం చూస్తుంది, ఆ లెక్కలోనే మిలిటరీ కూడా చూస్తుంది అనుకో. మిగతా జనాలు పిచ్చివాగుడు అవుతూ ఉంటారు. కొంతమంది అలా మాట్లాడుతున్నా కానీ అటు పాకిస్తాన్లో ప్రజలు కానీ ఇటు ఇండియాలో కానీ అంత సద్దుమడిగి ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నారు అందరూ వాళ్ళు కోరుకున్నారు. అందుకని పాకిస్తాన్ వాళ్ళు మనకి పిఓకే వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? చైనా బుద్ధకిస్తుందంటే చైనా అక్కడ నమాజ్ కూడా చేసుకునేవారు ముస్లిమ్స్ని. చైనాలో నమాజ్ కూడా చేసుకునేవారు. వాళ్ళ అవసరాన్ని కోరుకుంటున్నారు. మనకేం ప్రయోజనం? మనం హ్యాపీగా వాళ్ళకి అప్పచెప్పేసి మనం ఉంటే హ్యాపీగా ఉండొచ్చు కదా. పక్క దేశాలు ఒకరికొకరు సహకరించుకొని బాగుండొచ్చు కదా, మనకెందుకు అని అక్కడ ప్రజలు. అందుకని పిఓకలు రివోల్ట్ మొదలైంది. మాకు భారతదేశంతో కలిసిపోతాము అని మొదలైంది. వాళ్ళు ఎక్కడ ఏడుస్తున్నారంటే 370 ఆర్టికల్ తీసేసినాక అక్కడ ప్రభుత్వం ఏర్పడింది, ఎన్నికలు జరిగినాయి, థియేటర్స్ ఓపెన్ అయినాయి, టూరిజం వ్యవస్థగా పెరిగింది, విపరీతంగా పెరిగింది, ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ అయినాయి. సో నార్మల్ జీవితం త్రవంతిలోకి కలిసిపోయింది. సో వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు కాశ్మీర్ ప్రజలు. మనం రెగ్యులర్ అన్ని భారతదేశంలో అందరూ ఉన్నట్టు మనం హ్యాపీగా వెళ్తున్నాం. ఇది కన్ను కొడుతుంది ఈ టెర్రరిస్టులకి. వీళ్ళకి ఈ టెర్రరిస్టులకి ఈ కన్ను. అదిగో దానికి కూడా కాశ్మీర్లో ఉన్నారు ఆ దరిద్రులు అబ్దుల్లా, వాడు ఆ అమ్మాయి ముఫ్తీ. వాళ్ళు మాట్లాడే మాటలు ముఫ్తీ మాట్లాడితే బుద్ధి లేకుండాను. ఈ దేశంలో పుడతారు, ఈ దేశంలో పెరుగుతారు, ఈ దేశంలో తింటారు, ఈ దేశంలో ఉంటారు, పాకిస్తాన్ మాట్లాడతారు. దౌర్భాగ్యులు, మన దేశంలో ఉన్న దౌర్భాగ్యులు. మన దేశానికి అమ్మాయిపోయి వారులో ఒక విషయం మనకేంటంటే, మన దేశానికి శత్రువులుగా ఉన్న ఇతర దేశాల కంటే కదా, పాకిస్తాన్ చైనా కంటే కూడా మన ఇంటర్నల్ శత్రువులు ఎక్కువ. మన దేశంలో ఇంటర్నల్ శత్రువులు ఏమిటి? ఆ ఇంటర్నల్ శత్రువులు ఎవరిని అడిగితే, ఇప్పుడు ఈ టెర్రరిస్టులు వచ్చారు, కాశ్మీర్కి వెళ్ళి కాల్చారు. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వచ్చి, బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్కి వచ్చి, వెస్ట్ బెంగాల్లో వచ్చారు. ఎట్లా వచ్చారు? పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ కోసం బంగ్లాదేశ్ దొడ్డిదారున అక్రమంగా ప్రవేశించారు. ఇది అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రయత్నిస్తున్నా, బయట అక్కడ నేషనల్ ఎల్ఓసి దగ్గర ఇక్కడ అన్ని చోట్ల కట్టుదిట్టం చేస్తున్నా, ఆ మిగతా రాష్ట్రాలు ఈ వెస్ట్ బెంగాల్ దగ్గర మమతా బెనర్జీ చేస్తుంది. వాళ్ళని అలౌ చేసి వాళ్ళకి ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, రేషన్ కార్డు ఇవన్నీ ఇప్పించి ఓట్ల కోసం చిల్లర పనులు, ఓట్ల పనుల కోసం అవి చేస్తే వాడు భారత పౌరుడు అవుతున్నాడు. వాడు వచ్చే ఉద్దేశం వేరు. వాడు ఏదో ఇక్కడ టెర్రరిజం చేసి చేయడానికి వస్తాడు. వాడికి నువ్వు పౌరుడు ఇస్తే వాడిని ఎవడు పట్టుకుంటాడు? ఎవడు ఆపినా వాడు ఆధార్ కార్డు ఉంది, వాడిని ఎవడు అడుగుతారు? మనమే వెల్కమ్ చేసి వాళ్ళు అలా ఎంటర్ అయ్యి అక్కడక్కడ స్థావరాలు ఏర్పరచుకొని చేస్తున్నారు. వాడొకడు ఈ ఓవైసీ ఉన్నాడు. రోహింగ్యాస్ ఎవరు? రోహింగ్యాస్ మయన్మార్లో తరిమేస్తే, చైనా తలుపులకు మూసేస్తే, పాకిస్తాన్ అమ్మో చేతులకు దండం పెట్టేసి మీరు వద్దు బాబు మిమ్మల్ని భరించలే, మీరు అతివాదులు మిమ్మల్ని భరించలేస్తే, బంగ్లాదేశ్ హసీనా కొన్ని రోజులు 6 నెలలు అవకాశం ఇచ్చింది. 6 నెలల్లోనూ చేతులు చేసింది, పంపించి. అలాంటి వాళ్ళు భారతదేశంలోకి చొచ్చుకొని వెస్ట్ బెంగాల్కి రావటం, వాళ్ళకి ఆధార్ ఇవ్వటం, దానికి ఓవైసీ గాడు నేను వాళ్ళకి ఆర్థిక సహాయము, లీగల్ సహాయము చేస్తానని వాళ్ళకి హైదరాబాద్, అదేమిటి హైదరాబాద్లో ఉన్నారు పట్టుకుంటే వాళ్ళు ఎవరంటే వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వలసదారులు అంటాడు.
ఈ దౌర్భాగ్యులు, ఈ దేశంలో ఉన్న ఈ దౌర్భాగ్యులు వీళ్ళు, ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఈ కమ్యూనిస్టులు చైనాలో దొంగ కుడితే ఇక్కడ గోక్కుంటారు వీళ్ళు. ఈ దేశం కాదు, ఈ దేశంలో ఉంటారు, ఈ దేశంలో తింటారు, ఈ దేశంలో అన్ని అనుభవిస్తారు, కానీ చైనాకి బూట్లు నాకుతారు వీళ్ళు కమ్యూనిస్టులు. ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ అంతే. కాంగ్రెస్ ఎందుకంటే వాళ్ళు హిందువులు కాదు, వాళ్ళు భారతీయులు కాదు, వాళ్ళు గాంధీలు కాదు, అని దొంగ గాంధీలు, దొంగ భారతీయులు, దొంగ హిందువులు వాళ్ళు. అందువల్ల వాళ్ళు ఎలాగమంటారు, అఖిలేష్ యాదవ్ కేవలం రాజకీయాల కోసమని, ఓట్ల బ్యాంకు కోసమని ఈ ఇంటర్నల్ శత్రువులు, ఈ శత్రువు వీళ్ళని ముందు అణచాలి. వాడు వాద్రా, ప్రియాంక గాంధీ మొగుడు వాద్రా ఏమంటున్నాడు, వాడు ఇంత జరిగితే మన ప్రజలు పౌరులు చనిపోతే వాడు బుద్ధి జ్ఞానం ఉందో, వాడి కడుపుకు అన్నం తింటున్నాడా, పెట్ట తింటున్నాడా వాద్రా, వాడు ఎంత బుద్ధిహీనంగా మాట్లాడతాడు. అక్కడ హిందువులు ఎక్కువైపోయారు కాశ్మీర్లో, అందువల్ల ముస్లిమ్స్ మీద వివక్ష మొదలైంది, దాని యొక్క ఫలితం ఇది అంటాడు. మనిషి పశువు వాడు మాట్లాడతాడు. ఇలాంటి దౌర్భాగ్యులు ఉన్న మన దేశంలో ఉన్నారు, ఇలాంటి ఇంటర్నల్ శత్రువులు ఉన్నారు. అందుకనే మనము అమిత్ షా అన్నారు, టెర్రరిస్టులు కాదు, టెర్రరిస్ట్ సమర్థించే వాళ్ళని కూడా అంతు చూడాలి, వాళ్ళని కూడా వదిలిపెట్టమన్నారు. నిజంగా వదిలిపెట్టకూడదు. ఇవాళ ఈ రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన వాళ్ళు దేశానికి చెడు చేసే ఆతంకవాదులకి, టెర్రరిస్టులకి ఆధార్ కార్డులను ఇచ్చే వీళ్ళని ఓట్లు బ్యాంక్ కోసమని ఇలాంటి వాళ్ళని లోపల వేయాలి ముందు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.